ఆర్వి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కలాకండ్. చేయడం చాలా ఈజీ. నేను మిల్క్ పౌడర్తో చేస్తున్నాను, మరింత ఈజీగా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసేలా చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా ఏదైనా ఒక మౌల్డ్ తీసుకోండి, లేదా నేను చూపిస్తున్న విధంగా ఏదైనా గిన్నె తీసుకుని అందులోని ఒక 1/2 స్పూను నెయ్యి వేసుకుని ఈవెన్గా ఆ నెయ్యిని స్ప్రెడ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక కళాయి తీసుకుని అందులోని 2 కప్పుల మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. నేను చిన్న గిన్నె తీసుకున్నానండి, అన్ని కొంచెం కూడా పెద్ద సైజ్ ఒకే తీసుకోండి. బౌల్తో అయితే అందులో 2 తీసుకుంటున్నాను. కప్పుల మిల్క్ ఈ పౌడర్ కప్తో తీసుకున్నాను. అయితే అన్ని కూడా ఈ ఇప్పుడు కప్తోనే అదే తీసుకుంటున్నాను. కప్తో ఇప్పుడు అందులోని 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ వేస్తున్నాను. చేసుకోవాలి. ముందుగా ఫస్ట్ ఒక 1 కప్పు వాటర్ వాటర్ వేసేసుకుని వేసేసుకుని ఎక్కడ ఉండంటూ ఒక్కసారి లేకుండా మనం మిక్స్ కంటిన్యూస్గా చేసుకున్నాము. మిక్స్ ఎక్కడ చేసుకుందాం. ఉండంటూ లేకుండా మీలో ఎవరైనా కలుపుకోవాలండి. కొత్తగా వ్యూ చేస్తుంటే మధ్యలో లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్ది కొద్దిగా సబ్స్క్రైబ్ వాటర్ చేసుకోండి, పక్కనే వేసుకోవాలి ఉన్న బెల్ కాబట్టి ఐకాన్ని నొక్కండి. ఇంకొక 1/2 కప్పు కొంచెం వాటర్, సేపటికి టోటల్ మరి 1.5 కప్పు కొద్దిగా వాటర్, అంటే నీళ్ళైతే చెప్పాను కదా, వేస్తున్నాను. ఒక 1/2 కప్పు చూడండి, వాటర్ని నేను చూపిస్తాను కొద్ది చేయండి. కొద్దిగా వేసుకుంటూ నేను ఎక్కడ ఇక్కడ ఉండంటూ మిల్క్ పౌడరే యూజ్ లేకుండా మిక్స్ చేస్తున్నాను. చేసుకోవాలి. పాలు, పంచదార, ఈ అలాగే కలాకండ్కి మిల్క్ మనం పౌడర్ కూడా మిక్సింగ్ యూజ్ ప్రాసెస్ అవుతుంది. కొంచెం టైం టేకెన్ అండి. సో మిల్క్ కేవలం పౌడర్లో 10 ఎక్కడ నుంచి ఉండంటూ 15 లేకుండా నిమిషాల్లో అయితే మిక్స్ మన చేసుకోవాలి. కలాకండ్ రెడీ అయిపోతుంది. ఎక్కడ ఉండంటూ లేకుండా ముందుగా కలిపి పెట్టుకున్నాం అంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఎక్కడ ఉండంటూ లేదు కదా. ఒకవేళ ఎక్కడైనా కొద్దిగా చిన్న చిన్న ఉండలు ఉన్నా కానీ మనం స్టవ్ మీద పెట్టేసి కంటిన్యూస్గా కలుపుతున్నప్పుడు అవి ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు మాత్రం ఉండలేకుండా చూసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ అందు మీద పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉందాం. అటు ఇటు వెళ్ళకూడదండి, ఎందుకంటే నేను ఇక్కడ మిల్క్ పౌడర్తోనే చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. మనం ఈ తక్కువ టైంని కూడా ఇన్వెస్ట్ చేయకపోతే అడుగంటేసి మాడిపోతుంది. నేను ఇప్పుడు స్పాచులా తీసుకున్నాను, ఎందుకంటే పాలు కొంచెం చిక్కపడ్డాయి. నేను కొంచెం చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, మీరు కొంచెం పెద్ద ప్యాన్ తీసుకోండి. సో అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. పాలు పైకి వచ్చేస్తుంది నురగలాగా, చూసారా, ఇలా పైకి వచ్చేస్తున్నాయి అన్న టైంలోనే 2 టీ స్పూన్ల నిమ్మరసం అండి ఇది. ఈ నిమ్మరసాన్ని వేసామంటే ఏమవుతుంది, పాలు విరిగిపోతాయి కదా. సో మనం కంటిన్యూస్గా కలిపితే ఎక్కడ జరిగేది కూడా అదే, పాలు విరిగిపోతాయి. ఫస్ట్ నురగ కింద వచ్చేస్తుంది, తర్వాత పాలు విరిగిపోయి చూడండి మనకి విరిగిపోయాయి పాలు అని కనిపిస్తుంది కదా. అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడానికి మాత్రమే ఎక్కువ టైం పడుతుంది. మనం అటు ఇటు కదలకుండా ఏదైనా మ్యూజిక్ వింటూ చేసామంటే చాలా ఈజీగా చేసేసినట్టు అనిపిస్తుంది. నాకైతే నేను పాటలు ఏవో పెట్టుకుని వింటూ చేస్తున్నాను. సో ఆ పాటలు అయ్యేలాగా అయిపోతుందని చెప్పేసి కొంచెం సేపటికి ఇలా దగ్గరికి అయిపోతుంది. మీకు కనిపిస్తుందా, పాలు విరిగిపోయి పోసపోసగా కనిపిస్తుంది కదా. మనం పాలపొడితో చేస్తున్నాం కానీ టేస్ట్ అయితే అద్భుత అనాల్సిందే, అంత బాగుంటుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గర పడిపోతుంది, ఇంకా పాలు అనేవి లేకుండా ఉన్నాయి అన్న టైంలో అందులోని ఒక 1/2 కప్పు పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు, లేదా పెంచుకుని వేసుకోవచ్చు. 1/2 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. లేదు మేము షుగర్ అంత ఇష్టపడం అనుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు, లేదా ఇదే ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు. పంచదార కరిగి మళ్ళీ మనకి వాటర్ అయితే కనిపిస్తుంది కదా, అదేనండి పాకం అయితే కనిపిస్తుంది కదా. మధ్య మధ్యలో కలపడం స్టార్ట్ చేయొచ్చు. ఈ పూర్తి ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీదే జరగాలి. ఇలా దగ్గర పడిపోతుంది అన్న టైంలో 1 స్పూను నెయ్యి అయితే వేసుకుని మనం మరొకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది. రానున్నది దీపావళి కదా, చాలా సింపుల్గా అప్పటికప్పుడు అయితే చేసేసుకోవచ్చు. అంత ఈజీగా అయితే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు కొద్దిగా కలాకండ్ తీసుకుని ఉండ చేశారంటే అది ఉండ ఫామ్ అవ్వాలి, ఉండ సాఫ్ట్గా ఉండాలి. సారీ, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, బట్ వాయిస్ ఓవర్లో అయితే మీకు చెప్పేస్తున్నాను. చూడండి, ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది, మనం అటు తిరుగుతుంది, అంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగానే నెయ్యి రాస పెట్టుకున్న మౌల్డ్లోకి అయితే వేసేసుకుందాం.
వేసేసి దాన్ని ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేసేసుకుందాం అండి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం గ్యాప్ వదలండి. ఎందుకు గ్యాప్ వదలాలంటే మనం వేడి వేడి దాని మీద మూత పెట్టేసామంటే ఆ వేడికి ఆవిరనేది ఫామ్ అవుతుంది. అది కలాకండ్ మీద పడి అంత బాగోదు. ఎక్కువ రోజులు నిలవ కూడా ఉండదు. సో, అందుకని చెప్పేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చారంటే ఆవిరి దాని మీద పడకుండా ఉంటుందండి. బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో ఒక అరగంట సేపు ఉంచి తీసామంటే మనకి నచ్చిన షేప్‌లో అయితే మనం కట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. పూర్తిగా చల్లారిన తర్వాత తీసైతే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎక్కడ అంటుకోవట్లేదు కదా! ఇప్పుడు మనం ఎడ్జెస్‌ని నైఫ్‌తో ఒకసారి అయితే కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం డీమోల్డ్ చేసినప్పుడు ఈజీగా మన కలాకండ్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయిపోతుంది. ఇంట్లోనే చేసాం కాబట్టి చాలా హైజీనిక్‌గా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా కట్ చేసేసి మనం మరొక ప్లేట్‌లోకి డీమోల్డ్ చేసేసుకోవచ్చు. అయినా ఒకసారి ట్యాప్ చేసామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతేనండి. సింపుల్‌గా, టేస్టీగా కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిన షేప్‌లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నేనిక్కడ నాకు నచ్చిన షేప్‌లో అయితే కట్ చేస్తున్నాను. సింపుల్‌గా, ఈజీగా కలాకండ్ ఎలా చేసుకోవాలో మీకైతే చూపించేశాను. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అంతే మన కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. పూస పూసగా భలే టేస్టీగా ఉంది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక ఒక 3, 4 రోజులు అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూడండి పూస పూసగా, జ్యూసీగా, సాఫ్ట్‌గా అయితే కలాకండ్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.